హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు తేదీ ఖరారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఒక భారీ పోరాట కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాస్ గారు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమవ్వడం మరియు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను విస్మరించడంపై ఈ పోరాటం సాగనుంది. ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల ప్రకారం 11వ పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే దాదాపు 30 నెలలు అంటే 2.5 ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ప్రభుత్వం 12వ పీఆర్సీని ఏర్పాటు చేయడంలో తీవ్రమైన తాత్సారం చేస్తోంది. కొత్త పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న తరుణంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండటానికి కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పూర్తిగా పెడుతోందని, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా ఉద్యోగ మరియు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. డీఏ బకాయిలు, ఇతర అలవెన్స్‌లు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు మరియు ఇతర శాఖల ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తమ పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ అమలు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక స్పష్టమైన పోరాట షెడ్యూల్‌ను ఎస్టీయూ ప్రకటించింది. దీనిలో భాగంగా మొదటి విడత ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల కేంద్రాల్లోని తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. తద్వారా తమ సమస్యల సెగను క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి చేరవేయాలని భావిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రెండవ దశలో ఫిబ్రవరి 10వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ ధర్నాలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడమే దీని యొక్క ఉద్దేశ్యం. ఇక ఈ పోరాటంలో అత్యంత కీలకమైన ఘట్టం ఫిబ్రవరి 25వ తేదీన జరగనుంది. అదే చలో విజయవాడ కార్యక్రమం. ఈ రోజున రాష్ట్రంలోని నలుమూలల నుండి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు విజయవాడకు తరలివచ్చి భారీ నిరసనల ప్రదర్శన చేపట్టబోతున్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్‌లు అయిన పీఆర్సీ ఏర్పాటు, 30% ఐఆర్ ప్రకటన మరియు పాత పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల ఐక్యతను చాటడానికి మరియు ప్రభుత్వం తన డిమాండ్లను వెంటనే నెరవేర్చేలాగా చేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదిక కానుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలవకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు కూడా నేతలు ఆహ్, వెనకాడబోమని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు.